ఏదో చెప్పేస్తుంటే స్టేజ్ మీద నిజంగానే పాస్ట్ గర్ల్ ఫ్రెండ్, పాత గర్ల్ ఫ్రెండ్ అంటే ఏదో అనుకున్నాను. ఏమీ లేదండి. అమ్మాయి వచ్చి ఇంట్లో చిక్కుంటది, పబ్బులో హెల్ప్ చేస్తే చిక్కుంటది, దాన్నే లవ్ అంట. అది అసలు జీరో కంటెంట్ అనమాట. జీరో కొట్టడం కాదు, సంపాల ప్రొడ్యూసర్ ఈ సినిమా తీసి ఏమంటే మాట్లాడు అంటే ఇట్లాంటి వాళ్ళని బిలీవ్ చేసి బ్లైండ్గా పనున్నోడు కూడా మా సినిమాకి వెళ్తాడండి. పల్లెని నాలాంటి పోరంబోకులు వెళ్ళాం ఓకే, అది వేరే షో. పనున్నోడు కూడా మానేసి ఇలాంటి వాళ్ళని నమ్మి వెళ్తే ఇలాగే ఉంటది అనమాట. నాకైతే కోర్టు సినిమా అసలు పోటు దాటేసింది అనమాట. అసలు ఇటువంటి సినిమా సీతారామం తర్వాత ది బెస్ట్ మూవీ, ఫెనామినల్ మూవీ. దిల్ రూబా ఈజ్ వెరీ 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 వరస్ట్ అనమాట. అరే అది నేనేం చేయను నాకేం తనమంటే తంతే నేను, అది వేరే విషయంగానైనా నేను ఓపెన్ టు టాక్ చెప్పాలంటే డేర్ చేసేటప్పుడు నలుగురు నడిచెళ్ళే వాళ్ళని కూర్చోబెట్టుకుని చూపియండి. మీ టీం వాళ్ళని కాదు, రోడ్డు మీద వాళ్ళకి చూపించి జెన్యూన్ ఓపెన్గా అడగండి. అప్పుడు చెప్తారు. రాత్రి కూడా ఫ్రీగా టికెట్, ఫ్రీగా సమోసా పెట్టారని రివ్యూ చెప్పకుండా ఇంటికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే కోపడతారని. ఏదని చెప్పాలంటే మై లైఫ్లో ఎందుకు సినిమాలు ఎక్కువ తీయడం కాదండి, అవన్నీ బొక్కలో సినిమాలండి. అమ్మ ఆడి మీద డబ్బులు పెట్టి వేస్ట్ కానీ అదంతా నాకు వేస్ట్ సినిమా. దిల్ రూబా ఈజ్ వెరీ వర్స్ట్, కోర్ట్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్. ఎవడో డబ్బులు ఇవ్వలేదు నాకు, నా డబ్బులతో నేనే కొనుక్కున్నాను. 200 అది ఆబ్వియస్లీ పోతామండి, ఎందుకంటే అక్కడ న్యాచురల్ కాబట్టి. కోర్టు ఎందుకు నచ్చింది అంటే ఆడియన్స్ కోడే చెప్తానండి. మంచి కంటెంట్ ఉంది, నిజం చెప్పారు, నిజం మాత్రమే చెప్పారు. ప్లీజ్ కంప్లీట్లీ వాచ్ ఇట్ వన్స్ ఓన్లీ, ఒక్కసారి చూడండి. కిల్డ్ ఇట్.